ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి సిఎస్ఐఆర్కి సంబంధించిన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో ఇంటర్మీడియట్ అర్హతతోనే పర్మనెంట్ పొజిషన్స్ పడ్డాయి. ఇక్కడ చూడండి, సిఐఎంఏపి ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ ఎఫ్ఎన్ఏ అండ్ ఎస్ఎన్పి స్టోర్స్ అండ్ పర్చేస్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్లో పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడ్డాయి. అండ్ నోటిఫికేషన్ కావాలనుకుంటే ఇది క్లిక్ చేసినట్లయితే మీకు డీటెయిల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఇక్కడ సిఐఎంఏపి అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాన్స్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దీని యొక్క సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అన్ని క్లియర్గా ఈ వీడియోలో అయితే చూద్దాము. ఎలా అప్లై చేయాలో కూడా మీరు చివరి వరకు వచ్చినట్లయితే నేను చెప్తాను. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే అయింది. సో ఇక్కడ చూడండి, ప్రొడక్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి చూడండి. మనం 40K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. మీ సబ్స్క్రిప్షన్ ఎవరైతే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. మేము మరిన్ని అప్డేట్స్ అండ్ మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాము. అండ్ చాలా రకాల జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్‌తో వీడియోస్ అయితే ఉన్నాయి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్సుల్లో అయితే ఉంటాయి. మిస్ చేసుకోవద్దు ఈ ఆపర్చునిటీస్‌ని. అన్ని రకాల సిఎస్ఐఆర్ ఇన్‌స్టిట్యూట్స్ నుంచి మేము వీడియోస్ పెడుతున్నాము. సిఎస్ఆర్ ఎన్ఎంఎల్ నుంచి కూడా ఉంది. సో ఇక్కడ చాలా రకాల అన్ని ఇలా థంబ్‌నెయిల్స్‌లో సిఎస్ఆర్ ఇన్‌స్టిట్యూట్స్ అన్నీ మెన్షన్ చేస్తాం ఫ్రెండ్స్. చూడండి, అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పర్మనెంట్ ఉద్యోగాలని చెప్పేసి మెన్షన్ చేస్తూ ఉంటాం. ఇలాగా మీరు చెక్ చేసుకుని ఇంట్రెస్ట్ ఉంటే మన తెలంగాణ, ఆంధ్రాలో కూడా పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు పడుతున్నాయి. ఎన్‌జీఆర్ఐ నుంచి అయితే ఉంది. ఎన్‌జీఆర్ఐ లాస్ట్ డేట్ ఎక్స్‌టెన్షన్ అయితే ఉంది. సిఎస్ఆర్ ఎన్‌జీఆర్ఐ సేమ్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ నోటిఫికేషనే ఎక్స్‌టెన్షన్ చేశారు. ఇది మన హైదరాబాద్‌లో ఉంది రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్. దీనికి ఎక్స్‌టెన్షన్ అయితే ఉంది. ఎవరికైతే తెలియదో వాళ్ళైతే మళ్ళీ చక్కగా ఓపెన్ చేసేసుకుని ఎన్‌జీఆర్ఐ వెబ్‌సైట్‌కి వెళ్ళేసి అప్లై అయితే చేసుకోండి. ఇంటర్మీడియేట్‌లోనే పర్మనెంట్ పొజిషన్స్. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేస్‌లో 3 వేకెన్సీస్ అండ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫినాన్స్ అండ్ అకౌంట్‌లో 1 వేకెన్సీస్. ఇవన్నీ అయితే వచ్చేసి 10+2 ఉండి టైపింగ్ స్పీడ్ అయితే వస్తే సరిపోతుంది. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్‌లో ఉండాలి. 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో అయితే ఉండాలి. మీకు అప్పర్ ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ అయితే ఇచ్చారు. పే లెవెల్ 2 సాలరీ అయితే పే చేస్తామని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సిఎస్ఆర్ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ ఆరోమాటిక్ ప్లాంట్ లక్నో అని చెప్పేసి ఉంది. మీకు పోస్టింగ్ అయితే వచ్చేసి లక్నోలోనే ఇస్తారు ఫ్రెండ్స్. ఎక్కడ సిఎస్ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఉంటే అక్కడైతే ఇస్తారు మోస్ట్‌లీ. ఇక్కడ న్యూఢిల్లీలో అయితే ఉంది. సో అలాగే సిఎస్ఆర్, సిఐఏఎంపీ అని చెప్పేసి వీళ్ళు మెడిసినల్ ప్లాంట్స్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు. టైపింగ్ స్పీడ్ అనేది ఇంత ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై అయితే చేసుకోండి. లాస్ట్ డేట్ 31/5/2025 అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అండ్ దీనికి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. మీకు సబ్జెక్ట్ అయితే వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్‌లో అయితే ఉంటుంది. ఎగ్జామ్ అనేది 10+2 ఇంటర్మీడియేట్ లెవెల్‌లోనే క్వెషన్స్ అయితే అడుగుతారు. 200 క్వెషన్స్‌కి 2 అవర్స్ 30 మినిట్స్ టైమ్ అయితే ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్, పేపర్ 2లో జనరల్ అవేర్‌నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో అయితే ఉంటాయి. దీనికి సంబంధించిన జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. హౌ టు అప్లై అయితే వచ్చేసి ఏ విధంగా అప్లై చేసుకోవాలనుకుంటే స్టార్ట్ డేట్ 9th మే నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ 31st మే అని క్లియర్‌గా అయితే ఇచ్చారు. రిజిస్ట్రేషన్, ప్రీ సబ్మిషన్, అప్లికేషన్ సబ్మిషన్, dispatch of print copy, hard copy of online application along with the relevant documents by post. ఫ్రెండ్స్, వీళ్ళకి ఆన్‌లైన్‌లో సరిపోతే సరిపోదు. ఆన్‌లైన్‌లో అప్లై చేసినంత మాత్రాన సరిపోదు. ఆన్‌లైన్ నుంచి వచ్చిన పీడీఎఫ్‌ని ప్రింట్ ఔట్ తీసుకొని హార్డ్ కాపీ పంపించాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో మీరైతే వెంటనే అప్లై అయితే చేసేసుకోండి. 16th జూన్ వరకైతే ఇచ్చారు హార్డ్ కాపీస్ పంపించడము. సో ఆన్‌లైన్‌లో వచ్చిన పీడీఎఫ్‌ని సేవ్ చేసుకొని, ప్రింట్ ఔట్ తీసుకొని, ఆ డాక్యుమెంట్స్ కావాల్సిన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కలిపి వాళ్ళకి పంపించాలి. లాస్ట్ డేట్ లోపులో ఏ అడ్రస్‌కి పంపించాలంటే కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, సిఎస్ఐఆర్, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ ఆరోమాటిక్ ప్లాంట్స్, పోస్ట్ ఆఫీస్, సిఐఏఎంఏపీ, లక్నో దానికి అడ్రస్ పంపించాలి. స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ ఆన్ బిఫోర్ 16/6/2025 అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎన్వలప్ మీద మీరేం చేస్తారంటే పోస్ట్ కోడ్, అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ రాసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి ఇక్కడ రాయమంటున్నారు. ఇక్కడ స్టార్ మార్క్స్ పెడుతున్నాను. సో, మీరు ఒకసారి అప్లికేషన్ ఫీ కడితే మాత్రం వెనక్కైతే రావు ఫ్రెండ్స్. అందుకే కట్టే ముందు చూసుకోండి. మీరు ప్రింట్ ఔట్స్‌తో పాటు ఏమేం పెట్టాలంటే ప్రింట్ ఔట్ ఆఫ్ అప్లికేషన్ ఫార్మ్, కలర్డ్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పేస్టెడ్ ఆన్ ద ఫార్మ్ అక్రాస్ ద సైన్డ్ అక్రాస్ ఇన్ ఇట్. మీరు ప ప
ఫోటో అతికిచ్చిన తర్వాత ఇక్కడ క్రాస్‌గా సిగ్నేచర్ పెట్టండి. సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. సో, మీరు సిగ్నేచర్ ఏదైతే అప్‌లోడ్ చేస్తారో, అదే దాన్ని ఇక్కడ ఇలా క్రాస్‌గా రాయమంటున్నారు. 2 సిగ్నేచర్స్ టాలీ చేస్తారు. అప్‌లోడ్ చేసిన సిగ్నేచరు, మీరు క్రాస్‌గా పెట్టిన సిగ్నేచర్ టాలీ చేస్తారు కాబట్టి, కరెక్ట్ సిగ్నేచర్ అప్‌లోడ్ చేయండి. సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అంటే మీ సిగ్నేచర్ పెట్టాలి. అన్నీ సెల్ఫ్ అటెస్టేషన్ చేయమంటున్నారు. పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ ఉన్నవాళ్ళు అది, ఎక్స్‌పీరియన్స్ లెటర్స్ గాని, డిశ్చార్జ్ బుక్ సర్టిఫికేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే అది, రెలెవెంట్ డాక్యుమెంట్స్, విడో, డివోర్స్డ్, జ్యుడిషియల్లీ సెపరేటెడ్ ఉమెన్ వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్, ఎవరైనా ఆల్రెడీ పర్మనెంట్ ఎంప్లాయీగా ఉండి ఇప్పుడు ఈ జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటే నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్స్, ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ అయితే పెట్టండి ఫ్రెండ్స్. అన్నీ పెట్టి పంపించాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన అనెక్సెస్‌లో డిఫరెంట్‌గా మీకేదైనా కావాలి అనుకుంటే ఇన్ఫర్మేషన్స్ అయితే ఇచ్చారు. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ఇస్తాను. ఫస్ట్ దీనికి ఎలా అప్లై చేసుకోవాలనుకుంటే రిజిస్టర్ అండ్ అప్లై అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి క్యాండిడేట్ హాస్ టు రిజిస్టర్ ఆన్‌లైన్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేయమంటున్నారు. నేను రిజిస్టర్ చేసేసుకుంటున్నాను. సో, రిజిస్టర్ చేసుకోవడానికి తర్వాత ఫిల్ అండ్ సబ్మిట్ అప్లికేషన్ ఫార్మ్, పే అండ్ అమౌంట్ పే చేసేవాళ్ళు పే చేయండి. అండ్ రిగార్డింగ్ అప్లికేషన్ ప్రింట్ ఔట్ స్టెప్ 4 అయితే ఉంటుంది. సో, ఫస్ట్ అయితే వచ్చేసి నేను రిజిస్ట్రేషన్‌కి అయితే వెళ్తున్నాను. యూజర్ ఐడీ, పాస్వర్డ్, అలాగే అడ్వర్టైజ్‌మెంట్ నంబరు, ప్లీజ్ ఎంటర్ టెక్స్ట్ హియర్ అని చెప్పేసి రిఫ్రెష్ అయితే కొట్టమన్నారు. ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు. సో, నేనైతే వచ్చేసి న్యూ యూజర్ ప్లీజ్ రిజిస్టర్ హియర్ అయితే క్లిక్ చేస్తున్నాను. నేను న్యూ యూజర్ కాబట్టి బిఫోర్ ప్రొసీడింగ్ ఆన్‌లైన్ అప్లికేషన్. సో, ఇవన్నీ ఒక్కసారి చదవమంటున్నారు. అంటే ఇన్‌స్ట్రక్షన్స్ మళ్ళీ ఇచ్చారు. ఐ అగ్రీ అని టిక్ చేశాను. సో, నెక్స్ట్ అప్లికేషన్ నంబర్, అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ సెలెక్ట్ చేస్తే మీ నేమ్, అలాగే పూర్తి నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ కేటగిరీ, జెండరు, ఫిజికల్ డిజబులా, మొబైల్ నంబరు, ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాను, ఈమెయిల్ ఐడీ, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీ అండ్ ఇక్కడ ఇచ్చిన క్యాప్చాని ఎంటర్ చేసి ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకుంటే మీకు పాస్వర్డ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తాయి. వాటిని ఉపయోగించి లాగిన్ చేసుకొని ఫర్దర్‌గా ముందుకైతే వెళ్ళండి. వన్స్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైన్ ఇన్‌లోకి వెళ్ళినట్లయితే యూజర్ నేమ్, పాస్వర్డ్ మీ మెయిల్ ఐడీకి అయితే వస్తుంది. తర్వాత అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ ఇచ్చేసి క్యాప్చాని ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయండి. సైన్ ఇన్ చేసిన తర్వాత ఇక్కడ మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్, ఫోటో, సిగ్నేచర్, డాక్యుమెంట్స్ అప్‌లోడ్స్ అయితే వస్తాయి. అప్‌లోడ్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. అన్నీ చాలా సింపుల్‌గానే ఉంటాయి. సీఎస్ఆర్ అప్లికేషన్ ఫార్మ్స్ అని చెప్పేసి. సో, మీకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.